నెల్లూరు జిల్లా దగదర్తిలోని మాలేపాటి నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి ఎండి ఫరూక్, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, టీడీపీ నేత సుబ్బానాయుడు ఉత్తర క్రియలకు హాజరయ్యేందుకు వెళ్లారు. మాలేపాటి అభిమానులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కారును అడ్డుకోవడంతో గందరగోళం చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వెనుదిరిగారు. బీదా రవిచంద్రతో పాటు నిర్వాహకులు కృష్ణారెడ్డిని ఉత్తర క్రియలకు ఆహ్వానించారని, పిలిచి అవమానించడం సరికాదని కృష్ణారెడ్డి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గందరగోళానికి కారణమేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, శంకరి, నెల్లూరు జిల్లా దగదర్తి అక్కడ టీడీపీ నేత, సీనియర్ నేత ఆయన మాలేపాటి సుబ్బానాయుడు గతంలో ఈ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉండేవారు. అయితే ఆయన ఇటీవల అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఈ రోజు వాళ్ళ స్వగ్రామైన దగదర్తిలో అంత్యక్రియలు, ఉత్తర క్రియలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్తర క్రియలకి పలువురు ముఖ్య నేతలందరూ కూడా, టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా హాజరవడం జరిగింది. ఒకే కారులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, అలాగే మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎండి ఫరూక్, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా ఒక కారులో, వెనకాల వేరే ఇతర నాయకులు అక్కడికి రావడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఈ మాలేపాటి సుబ్బానాయుడు అనుచరులు కొంతమంది గో బ్యాక్ కృష్ణారెడ్డి అంటూ కేకలు వేస్తూ గందరగోళం సృష్టించారు. కొంతమంది చైర్స్ కూడా కొన్ని కారు మీద విసిరేయడం జరిగింది. దాంతో కొంత సమయం పాటు తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడ వెంటనే కృష్ణారెడ్డి అక్కడ నుంచి వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతసేపటికి సర్దుబాటు అయింది. వాళ్ళందరినీ కూడా శాంతింపజేసేందుకు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆయన సోదరుడు గిరిధర్ కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ వాళ్ళను కూడా వాళ్ళు లెక్క చేయలేదు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చెప్తున్నా, మంత్రి ఫరూక్ చెప్తున్నా, లేదు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఆయన సోదరుడు గిరిధర్ చెప్తున్నా కూడా వాళ్ళు లెక్క చేయనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మొత్తం మీద ఈ టీడీపీలో ఒక క్రమశిక్షణ రాహిత్యం అనేది పట్టబయలేదని చెప్పొచ్చు. మొత్తం మీద వాళ్ళు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీద కొంత రాజకీయంగా కొన్ని వ్యతిరేకత కనబరుస్తూ వచ్చారు. కావ్య కృష్ణారెడ్డి అనుచరులు అయితే ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి అడగడం జరిగింది, ఉత్తర క్రియలకు రమ్మని చెప్పి ఆహ్వానించడం జరిగింది. బీదా రవిచంద్రతో పాటు పలువురు ఒకరి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మీరు రండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో కావ్య కృష్ణారెడ్డి అక్కడికి వెళ్లారు. కానీ పిలిచి ఈ విధంగా అవమానం చేశారంటూ కావ్య కృష్ణారెడ్డి అనుచరులు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కావలి టీడీపీలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. టీడీపీ క్రమశిక్షణకి మారిపోయారంటారు. అయితే ఈ క్రమశిక్షణ ఉల్లంఘించడం ఆయన అనుచరులు వాళ్ళంతా కూడా పార్టీ కార్యకర్తలు, నేతలే, వాళ్లే ఈ విధంగా ప్రవర్తించడం అనేది ప్రధాన చర్చనీయాంశంగా మారింది పార్టీలో. మొత్తం మీద నేతలందరూ కూడా దీనిపైన సమీక్షిస్తూ ఉన్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ మహేష్.